ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ రహదారుల విస్తరణలో రాష్ట్ర సహకారంపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్ర సెక్రటేరియట్లో ఉన్న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ రహదారుల విస్తరణలో ఉన్న రాష్ట్ర సహకారాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్ర సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతుందో దానికి సంబంధించిన కొన్ని భూసేకరణ ఇతరత్ర సమస్యల పరిష్కారం కోసం నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి కూడా ఉన్నారు. తర్వాత ఈ నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు సభ్యులు అనిల్ చౌదరి, ఆర్ఎన్పి షా ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సీఎంఓ కార్యదర్శి షానవాజ్ కాసిం తదితరులు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈ ట్రిబుల్ నిర్మాణానికి సహకరించాల్సిందిగా ఎన్హెచ్ఏఐ అధికారులతో రేవంత్ రెడ్డి కోరారు. దానికి సంబంధించిన సమస్యల నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకి సచివాలయంలో ఈ రహదారుల సంబంధించిన జిల్లా కలెక్టర్ తో అధికారితో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశానికి జాతీయ రహదారులకు సంబంధించిన కలెక్టర్లు కూడా హాజరు కావాలని చూశారు. అదేవిధంగా హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను వెంటనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వారి అథారిటీ అధికారులను కోరారు. కాంట్రాక్టు సంస్థతో చర్చించి సమస్యలు పరిష్కరించడం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలు పెట్టాలి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించాలని కూడా ఎన్హెచ్ఏఐ అధికారులను కోరడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో 12 రేడియల్ రోడ్లు వస్తాయని, తెలంగాణకు తీర ప్రాంతం లేనందున డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం బందరు పోర్టును అనుసంధానం చేసేలా హై స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాన్ని చెప్పడానికి కూడా సూచించారు. హైదరాబాద్ కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలు పెట్టాలని చెప్పి సూచించారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణ పురోగతిపై ప్రతి వారం నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎంఓ కార్యదర్శి షానవాజ్ ను కూడా రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. కాబట్టి నిన్న ఏదైతే అధికారులు ప్రాథమికంగా భేటీ అయ్యారో ఇవాళ దానిపైన పూర్తి స్థాయిలో సమీక్షించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ దాసరి హరిచందన, తర్వాత ఈ జాతీయ రహదారుల సంబంధించిన జిల్లాల కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి షానవాజ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్. నేడు తెలంగాణకు పీజే కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల సరళిపై త్రిమెన్ కమిటీని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. 3 రోజుల పాటు తెలంగాణలోని కమిటీ మకాం వేయనుంది. కమిటీలో పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్ పాల్గొంటారు. దేశంలో తక్కువ ఎంపీ స్థానాలు గెలిచిన రాష్ట్రాల్లో పర్యటిస్తుంది కురియన్ కమిటీ. కాంగ్రెస్ ఓడిన పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది.
ఓటమి కారణాలపై క్యాడర్ నుంచి అభిప్రాయాలు సేకరించి హైకమాండ్ కు నివేదించనుంది ఈ కమిటీ. మెజార్టీ ఎంపీ సీట్లు గెలవకపోవడంపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని, నేతలకు పదవులు కోత పెట్టాలని చూస్తుంది కాంగ్రెస్ అధిష్టానం.